పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. జయమునిచ్చే కల్వరి నాదుడా నీకే కోటి కోటి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక వారంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అందుకే యేసు సిలువ మనకు జయమిచ్చే సిలువ, యేసు ప్రభు అయిన దేవుడు మన కోసం యుద్ధం చేసే దేవుడని మనము ముందుకు సాగుతున్నాం. 740 రోజుల కార్యక్రమంలో ఆయన జయించినట్టు మనం కూడా తప్పక జయిస్తామని మనకు ఒక రుజువు చేసి నిరీక్షణ యాత్రికులమని సిలువ మన ముందు ఉంచబడింది. జీసస్ వెయిటెడ్ అండ్ ఫైనలీ హీ వన్. పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. జీసస్ హ్యాడ్ హోప్ అండ్ హీ వన్. మనం కూడా కలుస్తామని భక్తితో ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలందరితో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. అల్లం కరుణ్, ప్రియాంక, యాన్బి, అవిన్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఏరువా జోసెఫ్ రెడ్డి కీర్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కృషిక, జోవిన్ మంచి ఆరోగ్యం, చదువులు, మంచి జ్ఞానం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వేముల అనురాధ యోబు కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ఇందుజ ప్రియ 10వ తరగతి పరీక్షలలో మంచిగా రాయినట్లుగా మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి, మంచి ఆరోగ్యం కొరకు మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించినట్లుగా ఇందు సింధు దేవుని కృపలో ఎదుగునట్లుగా తల్లిదండ్రుల చేయు ఉద్యోగంలో మరే తల్లి నిత్యము తోడుగా ఉన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. నిహారికను ప్రభు మంచి ఉద్యోగంతో దీవించిన దేవునికి కృతజ్ఞతగా కుమారుని మంచి ఆరోగ్యం, భర్త చేయు పనులలో దేవుడు తోడే ఉన్నట్టుగా తల్లిదండ్రులు అత్తమామ యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీకర్, స్వప్న కుటుంబం కృతజ్ఞతగా యూకేలో PR వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. రియా, షారోన్, రేచల్, మేరీ రాయబో 10వ తరగతి ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా మంచి ఉత్తీర్ణ సాధించినట్టుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. స్వర్ణలత జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, సంరక్షణ కొరకు పిల్లల జీవితంలో స్థిరపడినట్టుగా ఫాదర్ సిరుల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మల శాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. స్వర్ణలత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అనేక మంది పరీక్షలు రాస్తున్నవారు, రాసినటువంటి వారు వీరందరి యొక్క ఉద్దేశములను ప్రభువును అర్పించుకుందాం. అలాగే ఈ దినం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే తెలుగు వడకాని, తపస్సుకాల వడకాని ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువును అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన దేవుడు మనకు జయమిచ్చే దేవుడని నిర్గమకాండం 17:15-16 వచనంలో ఆయనకు ఒక పేరు కూడా మోషే పెట్టాడు. ఆ పేరే యావే ధ్వజము. యావే నా ధ్వజము అని ఆయన పేరు పెట్టాడు. ఈరోజు మనమందరం కలిసి యావే నాకు జయమిచ్చే దేవుడని పాడబోతున్నాం. ఎక్సోడస్ 17:15 and 26. Exodus 17:15 and 16 we hear, our God is Jehovah Nissi, the one who gives us victory. మొదటి గుర్తులో ఒకవేళ మనం పాపములో పడిపోయి శాపముతో వేదనతో ఉన్నప్పుడు మనము దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తే దేవుడు మన పాప విమోచకుడుగా, మానవులందరి పాపములకు ఆయన విమోచకుడుగా మారుతాడని మొదటి యోహాను 2:2 పలుకుచున్నది. ఇట్ ఈస్ బెటర్ నాట్ టు సిన్, బట్ దెన్ ఇఫ్ సపోజింగ్ యూ ఫాల్ ఇన్ టు సిన్, దెర్ ఈస్ సంబడి హూ ఇంటర్సీడ్స్ ఫర్ యూ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. 1 John chapter 2:2. ఇదే మన నమ్మకం. అందుకే ఈ సిలువకు పేరు నిరీక్షణ యాత్రికులం. దిస్ ఈస్ వాట్ అవర్ హోప్ ఈస్. దట్స్ వై దిస్ ఇయర్ జూబ్లీ ఇయర్ ఈస్ కాల్డ్ పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. ఆ నమ్మకంతో, నిరీక్షణతో ఈ పాటను జయగీతముగా, నాదముగా పాడుదాం. జయమునిచ్చే దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంతా స్తోత్రం. జయమునిచ్చే దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంత స్తోత్రం. రక్తము చిందిన దేవుడు, ప్రాణము పోసిన ప్రియుడు. రక్తము చిందిన దేవుడు, ప్రాణము పోసిన ప్రియుడు. జయమునిచ్చే దేవునికే కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంతా స్తోత్రం. కలువరి నాథుడు కరుణామయుడు. కలువరి నాథుడు కరుణామయుడు. పాప పరిహారుడు, పరమ వైద్యుడు. పాప పరిహారుడు, పరమ వైద్యుడు. జయమునిచ్చే దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను గురుపట్టాభిషేకం పొందినప్పుడు దీనికి అర్థం ఏంటో తెలియకనే జస్ట్ బైబిల్ ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి ఒక మాట యెషయా 41:10 దానిలో తమిళం బైబిల్ ఏముందంటే నీతి కుడి హస్తముతో నేను నిన్ను ఆదుకుంటానని. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అలాగే నా జీవితం వెను తిరిగి చూస్తే గత సంవత్సరంలో నడిచి వచ్చిన మార్గంలో అలాగే నాకు ప్రభు ఆ రోజుల్లో నాకే తెలియకుండా నేను సెలెక్ట్ చేశాను ఆ మాటను. Isaiah 41:10 was my ordination caption, and it was a small little bird like that in the hand of God like that. That's my small emblem. That is true about me. God might have only inspired me to choose that. అందుకే నీతి కరముచే నన్ను తాకి నడుపును అని పాడబోతున్నాం. అలాగే ప్రభువే నా బలము, నీవే నా ఆశ్రయము, నీవే ఇక నేను ఎవ్వరికి భయపడనక్కరలేదని కీర్తనగారుడు 27:1 చెప్తున్నాడు. Psalm 27:1 the psalmist says, "You are my strength, you are my sanctuary, and so I need not be afraid of anybody for anything." ఆ భయం లేకుండా సిలువ వైపు చూస్తూ భక్తితో పాడుదాం, ఆరాధిద్దాం. నీతి కరముచే తాకి నడుపును, నీతి కరముచే తాకి నడుపును. దేవుడే నా బలం, దేనికి భయపడను. దేవుడే నా బలం, దేనికి భయపడను. జయమునిచ్చే దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమునిచ్చిన రాజునకు జీవితమంతా స్తోత్రం. యేసుప్రభు 2 చేతులను చాచి జూబిలీ సిలువలో ఎలా మీ వైపు చూస్తున్నాడో ఆ చేతులకు మిమ్మల్ని అర్పించి ఆయన నడుపుమని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనమందరి దేవుని యొక్క సృష్టి ఆయన మూలముననే మనం సృష్టింపబడ్డామని యోహాను 1:10 చెప్తుంది. We are all creatures created by God. It is in Jesus we are created, John 1:10 says. దానితో పాటు సృష్టించి వదిలిపెట్టలేదు. దేవుడు మన తరఫున పోరాడి జయమిస్తాడంట. నిర్గమకాండం 14:14లో యుద్ధము నీది కాదు నాదంటున్నాడు. కదలక మెదలక నీవు నీ డ్యూటీ నీవు నిశ్శబ్దముగా ప్రశాంతంగా ఉండమంటున్నాడు. ఎక్సోడస్ 14:14 says, You don't need to move, don't be moved. He says the battle belongs to the Lord. అందుకే మోషే చెప్తాడు, నీవు మాత్రం మాతో వెళ్ళకపోతే అంటే ప్రభు చెప్తాడు, వెళుతా మీతో వస్తాను, మీకు విజయమును ప్రసాదిస్తానంటాడు. నిర్గమకాండం 33:14 Moses said, Lord, if you don't go with us, we will not even go. God says, I will come with you and I will give you victory. Exodus 33:14 యేసుతో 40 రోజులంటే ఏంటిది? యేసు మనతోనే నడుస్తున్నాడని అర్థం. మోషేకి చేసిన దేవుడు మీకు చేయడు. భక్తితో పాడుదాం. అద్భుత దేవుడు సృష్టి కారకుడు, అద్భుత దేవుడు సృష్టి కారకుడు, యుద్ధములో ప్రావీణ్యుడు, రక్షకుడు జయమిచ్చును. యుద్ధములో ప్రావీణ్యుడు, రక్షకుడు జయమిచ్చును. జయమునిచే దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. భక్తితో మూడవ గుర్తును దేవుడు జయమిస్తాడని నమ్మి సిలువ వైపు చూస్తూ ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జయమిచ్చే దేవుడు, రక్షించే దేవుని యొక్క ప్రార్థన రోజు చేసే ప్రార్థన ఈరోజు కూడా చేస్తాం. ఈజ్ అ గాడ్ హూ గివ్స్ us victory, ఆల్సో గాడ్ ఆఫ్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ ప్రేయర్ ఈస్ దిస్. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. ఈ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ను డిఎంఐ 24/7 గ్రూపును డిఎంఐ 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ఈరోజు సాయంత్రం ఇంకా కొంతసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు తెలుగు అడకంలో పాల్గొనబోతున్నారు. వారందరినీ ప్రత్యేకంగా ప్రభునికి జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. ఈ బిడ్డలందరూ తపస్కాలంలో యేసు వైపు చూస్తూ భక్తితో మౌనముగా అన్నీ పొందుకోవటానికి ప్రత్యేకంగా వాళ్ళ కోసం ప్రార్థించండి. ప్లీజ్ ప్రే ఫర్ ఆల్ ద రెట్రీటెంట్స్ who are attending the retreat from this evening, that God may bless all of them, that God may give them silent to listen to His voice and be blessed. మనం 4వ గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు సత్యస్వరూపి. సత్యం మాత్రమే చెప్తాడు. ఇంకొకడు ఉన్నాడు, ఆయన పేరు అసత్యవాది, మోసగాడు. ఈ రెండు విషయాన్ని యోహానులోనే 8వ అధ్యాయం 31-32లో, యోహాను 8:44 చదువుతున్నాం. ఇన్ ద సేమ్ చాప్టర్ ఆఫ్ John 8 we hear God is God of truth, but we read in John 8:44 the Satan is a liar, he only says lie. చాలామంది అబద్ధాలతోనే కప్పబడి ఉన్నారు, వాళ్ళకి తెలియట్లేదు ఇలాంటి ఒక దేవుడు ఉన్నాడని. మన దేవుడు ఎలాంటి వాడని 121వ కీర్తన 4వ వచనం చెప్తుంది. ఇజ్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు. ద వన్ హూ గాడ్స్ యూ, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, నెవర్ స్లీప్స్ నాట్ స్లంబర్స్. సామ్ 121:4. భక్తితో పాడుదాం, ఆ దేవుడే మనకు జయమొసగునుగాక. ఆమేన్. నిజమైన దేవుడు సత్యవంతుడు, నిజమైన దేవుడు సత్యవంతుడు, కాపాడువాడు కునుకడు నిద్రించడు, కాపాడువాడు కునుకడు నిద్రించడు, జయమునిచ్చే
కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడి నుంచి దీక్షా శిలువ స్వీకరించిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రాష్ట్రంలో దీక్షాపరులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు నుండి ప్రారంభమయ్యే తెలుగోడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ మరియు వాగ్దాన కార్డు ద్వారా అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్న అనేక మంది భక్తుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ జూబిలీ సిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొత్తంగా కేంద్రంలో జరుగుతున్న పనులన్నిటి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థించండి. రేపటి దినం నుండి రేపు ఎల్లుండి లైవ్లో మనమందరం కలిసి మరి కరుణ జపమాలను భక్తితో ప్రార్థించుకుందాం. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సాక్ష్యం వింటున్నప్పుడు మీ విశ్వాసాన్ని దేవుడు బలపరచునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో నీ నిరంతరము చేతులెత్తి ఈ ప్రజలను చెందకు ఆహ్వానించుచుండిని అని ప్రభు చెప్తున్నాడు. అలాగే 116వ కీర్తన 8వ వచనంలో అతను నన్ను మృత్యు నుండి రక్షించెను, నా కన్నీటిని తుడిచెను, నన్ను జారిపడనీయడయ్యను. Psalm 116:8 says, "The Lord saved me from death. He wiped away my tears. He did not allow my foot to stumble." Isaiah 65:2. God permanently stretches out his hands like this. You can see on the cross. Permanently, నిరంతరం ఆయన చేతులను చాచుచున్నాడు. చూడండి, సిలువ వైపు చూస్తా, రెక్కల క్రింద రండి, మీకు కావలసిన స్వస్థత, విడుదల, అద్భుత కార్యములన్నీ ఈ 40 రోజుల లోపల మీలో జరుగునుగాక. ఆమేన్. ఈ సిలువ క్రింద సైతానుడు పూర్తిగా నలగొట్టబడును. స్వస్థత, విడుదల, అద్భుతాలు ఆరంభమవునుగాక. ఆమేన్. And all that you are expecting from the Jubilee Cross may it be done to you in Jesus' name. ఆమేన్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ஜெயம் கொடுக்கும் தேவனுக்கு கோடி கோடி ஸ்தோத்திரம். வாழ்வழிக்கும் இயேசு ராஜாவுக்கு வாழ்நாளெல்லாம் ஸ்தோத்திரம். జయమునిచ్చే దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంతా స్తోత్రం. కన్నీలు తుడచును, కడదాక నడుపును,
కన్నీళ్లు తుడుచును, కడదాకా నడుపును, కరం చాచి పిలుచును, కనికరం చూపును, కరం చాచి పిలుచును, కనికరం చూపును. జయమునిచ్చే దేవునికే కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. జూబిలీ సిలువ మహిమతో మనలను దీవించే సిలువ వైపు చూస్తూ చివరి ఆశీర్వాదం. ద గ్లోరియస్ క్రాస్, ద జూబిలీ క్రాస్ ఇస్ విత్ అస్ ఎవ్రీ డే. వీ రిసీవ్ ద బ్లెస్సింగ్. ప్రతిరోజు ఈ జూబిలీ క్రాస్ మన మధ్యలో 30 రోజులే అని చెప్పాను. అప్పుడు దాకా ఈ దీవెనలు ఉంటాయి. ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రత్యేక జూబిలీ సందర్భంగా మీ అందరినీ దేవుడు ఈ జూబిలీ సిలువ ద్వారా పితా, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించు, కాచి కాపాడునుగాక. ఆమేన్. Through this special cross, the Jubilee cross, may the Lord make a jubilee, a joy for you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. జయమునిచ్చే దేవునికే కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన కల్వరినాథుని యేసు ప్రభునకు జీవితమంతా స్తోత్రం. God bless.